మనస్సు అనేది యథార్థంగా లేదు. కానీ అజ్ఞానంలో ఉన్నటువంటి మానవుడి యొక్క దృష్టిలో మనస్సు అనేటువంటిది ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మనే మనస్సుగా భావిస్తున్నాడు. తన యొక్క యథార్థ స్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మనే మనస్సుగా భావిస్తున్నాడు. ఆ మనస్సుగా భావించినప్పుడు ఆలోచనలు చేస్తున్నాడు. దాని కారణంగా బాధలు, దుఃఖాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి తెచ్చుకుంటున్నాడు. వీటి నుండి విముక్తి కలగాలంటే, ఈ సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి, బాధల నుంచి, అలజడుల నుంచి, ఆందోళనల నుంచి, అశాంతి నుంచి విముక్తి కలగాలి అని అంటే మనస్సు అనేటువంటిది నశించిపోవాలి. నశించిపోవటం అని అంటే మనస్సు అనేటువంటిది లేనే లేదు అని తెలియాలి. ఎందుకంటే అసలు ఉంటేగా నశించడం, అసలు లేదని తెలిస్తే చాలు. కనుక అలా తెలియాలి అని అంటే ఏం చెయ్యాలి? మనస్సు అంటే ఏమిటి అని విచారణ చెయ్యాలి. ఈ విచారణే మనోనాశనానికి సూట్ అయినటువంటి మార్గం అని భగవాన్ రమణ మహర్షి 17వ శ్లోకంలో తెలియజేశారు. మరి మనస్సు అంటే ఏమిటో ఎలా విచారణ చేయాలి? మనస్సు అంటే మనకు నిరంతరం వచ్చేటువంటి ఆలోచనలే మనస్సు. ఆలోచనలు, సంకల్పాలు, వృత్తులు ఏవైతే ఉన్నాయో ఇవే మనస్సు. ఈ ఆలోచనలు ఉంటే మనస్సు ఉందంటున్నాం, ఆలోచనలు లేకపోతే మనస్సు లేదు అని అంటాం. వీటినే ఇదంభావనలు అని కూడా అంటారు. అయితే ఈ ఇదంభావనలన్నీ కూడా నేను అనేటువంటి అహంభావన మీద ఆధారపడి ఉన్నాయి. ఆ నేను అనేటువంటి అహంభావన, అహం వృత్తి, ప్రథమ తలంపు అది ఉంటే ఈ ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయి. అది కనుక లేకపోతే ఈ ఆలోచనలు వచ్చేటువంటి అవకాశమే లేదు. ఈ విషయం మనకి గాఢ నిద్రలో తెలుస్తూనే ఉంది. గాఢ నిద్రలో మనకి ఒక్క ఆలోచన కూడా లేదు. లేకపోవటానికి కారణం ఏమిటంటే ఈ అహంవృత్తి లేకపోవటం వల్ల. కాబట్టి ఈ అహంవృత్తే అసలైనటువంటి మనస్సు. ఎందుకనంటే ఇది ఉంటే ఆలోచనలు ఉన్నాయి, ఇది లేకపోతే ఆలోచనలు లేవు గనక, ఆలోచనలు అంటే మనస్సు గనక ఈ అహంవృత్తే మనస్సు. ఇది పోతే ఇక ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండవు, ఏ రకమైన అలజడులు, అశాంతి ఉండదు. ఈ విషయాన్ని మనకి 18వ శ్లోకంలో తెలియజేశారు. మరి ఈ అహంభావన, ఈ అహం వృత్తి, ఈ నేను అనేటువంటి భావన మరి పోవాలి అన్నారు, బాగానే ఉంది. ఎలా పోతుంది అనే విషయాన్ని మనకి 19వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఈ అహంభావన కనుక పోవాలంటే ఈ అహంభావన ఎక్కడ పుడుతున్నది అని కనుక వెతికితే అది కాస్త పడిపోతుంది అని. ఇదే నిజమైనటువంటి విచారణ అని 19వ శ్లోకంలో మనకి తెలియజేశారు. మరి ఈ అహంభావన పడిపోతే ఏం మిగులుద్ది? ఈ అహంభావన, ఈ అహంవృత్తి ఇది పడిపోతే శ్రేష్టమైనటువంటి, అఖండమైనటువంటి, సత్స్వరూపమైనటువంటి నేను నేను అనేటువంటి ఆత్మ హృదయంలో స్వయంగా ప్రకాశిస్తుంది. ఎందుకని? అది స్వయం ప్రకాశం గనక. దానికి వేరొక ప్రకాశం అక్కర్లా, అది స్వయం ప్రకాశం. మనకి సూర్యుడు ఎట్లా స్వయం ప్రకాశమో అలాగనే ఆత్మ కూడా అట్లా స్వయం ప్రకాశం గనక దానంతటి స్వయంగా హృదయంలో ప్రకాశిస్తుంది అని మనకి 20వ శ్లోకంలో తెలియజేశారు. అయితే ఈ నేను ఎవరు? అహంభావనను నేను అనేటువంటి భావన అన్నారు. మరి దాన్ని నేను అంటున్నారు కదా. మరి ఇక్కడ నేను అనేటువంటి భావన పోయిన తర్వాత నేను అనేది ప్రకాశిస్తుంది అంటున్నారు కదా. ఆ నేనేమిటి, ఈ నేనేమిటి? ఆ నేను నేను అహంభావన అనేటువంటి నేను ఏదైతే ఉందో అదేమో ఫాల్స్ ఐ, అంటే అబద్ధపు నేను, అది అహంకారం. ఈ నేనేమో అంటే అహంకారం పడిపోతే, అహంభావన పడిపోతే ఉండేటువంటి నేను ఏదైతే ఉందో అది సత్తు, చిత్తు, ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ. అదే మన యొక్క నిజస్థితి, అదే మనం, అదే సత్యం, అదే నిత్యం, అదే శాశ్వతం, అదే ఆనందం, అదే మనం అందుకోవాల్సింది అని 21వ శ్లోకంలో మనకి తెలియజేసింది. మనం మన యొక్క స్వరూపంలో, మన యొక్క స్వస్థితిలో, ఆత్మస్థితిలో నిలిచి ఆత్మగా గనక ఉండిపోతే, జ్ఞానస్వరూపుడిగా గనక ఉండిపోతే
మోక్షస్వరూపుడిగా ఉండిపోతే మనం ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి ఈ అహంభావాన్ని పడేసి నేను నేను అనేటువంటి ఆ అహం, ఆ నేను, ఆ ఆత్మ అనేది ఏదైతే ఉందో ఆత్మలో నిలిచి ఒక్కసారి ఈ జగత్తుని కనుక చూస్తే అతని దృష్టిలో ఈ జగత్తు ఎలా ఉంటుంది? ఈ జగత్తు అదృశ్యం. అంతేకాదు ఈ దేహం కానీ, ఇంద్రియాలు కానీ, ప్రాణాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఇవేవి కూడా నేను కాదు అనేటువంటి విషయం అప్పుడు తెలుస్తుంది. మరైతే నేను ఎవరిని? నేను ఆత్మను, చైతన్య స్వరూప ఆత్మను, సత్స్వరూప ఆత్మను, చిత్స్వరూప ఆత్మను, ఆనంద స్వరూప ఆత్మను, సచ్చిదానంద స్వరూప ఆత్మను అని తెలుస్తుంది. ఇంతవరకు ఈ ఉపాధులతో తాదాత్మ్యం చెంది ఆత్మనైనటువంటి నేను, ఆనంద స్వరూపమైనటువంటి నేను ఈ ఉపాధులతో తాదాత్మ్యం చెంది జీవుడిగా వ్యవహరిస్తూ ఉన్నా. అందువల్ల ఈ బాధలు, దుఃఖాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి పొందుతున్నా. కానీ ఇవి నేను కాదు, నేను ఏకమైనటువంటి సద్రూప చైతన్యాన్ని అని తెలుసుకొని మనం ఆనంద స్వరూపంగా అఖండమైనటువంటి ఆనందంలో, ఆత్మానందంలో, బ్రహ్మానందంలో రమిస్తూ ఉండాలి అని 22వ శ్లోకంలో చెప్పడం జరిగింది. సరే, ఆత్మనైనటువంటి నేను ఈ ఉపాధులు తగిలించుకున్నా. ఉపాధులు తగిలించుకుంటే జీవుణ్ణయ్యా, ఉపాధుల్ని వదిలిపెడితే దేవుణ్ణయ్యా. మరి ఈ ఉపాధుల్ని నిరసించిన తర్వాత, ఈ ఉపాధుల్ని వదిలించుకున్న తర్వాత మిగిలినటువంటి సద్రూప చైతన్యాన్ని ఎవరు తెలుసుకుంటారు? ఏమంటే నేను తెలుసుకుంటానా? నాకు తెలుస్తుందా? నేను ఆత్మననే విషయం నాకు తెలుస్తుందా? అలా తెలియకపోతే ఇంత కష్టపడి నాకేం ప్రయోజనం అనేటువంటి సందేహం రావచ్చు. అందుకోసం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు, నీవు ఆత్మస్వరూపంగా ఎప్పుడైతే ఉన్నావో ఆ ఆత్మను నువ్వు తెలుసుకోవాల్సినటువంటి పని లేదు. నువ్వంటే ఎవరో ఆత్మ, నువ్వు ఆత్మవి. కాబట్టి నేను ఆత్మని తెలుసుకోవాల్సిన పనిలే. ఎందుకని అంటే ఆత్మని తెలుసుకునే వేరొక చిత్తు, సత్తును తెలుసుకునే వేరొక చిత్తు, వేరొక జ్ఞానం లేదు. ఎందుకనంటే సత్య చిత్తు. ఏ ఆత్మ అయితే ఉందో, దేన్నైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో అదే తెలియబడేది. ఆ తెలుసుకోవటం అనేటువంటి జ్ఞానం కూడా దాని యొక్క స్వరూపమే. అందువల్ల ఆత్మను వేరొకటి తెలుసుకోవాల్సినటువంటి పని లేదు. ఆత్మ స్వయం ప్రకాశం. చీకట్లో ఉన్నప్పుడు వస్తువుని చూడాలంటే వెలుతురు కావాలి. కానీ ఆ వెలుగుతున్నటువంటి దీపాన్ని చూడాలంటే నాకేం కావాలండి? నీకేమీ అక్కర్లేదు. అదే ప్రకారంగా వీటన్నిటిని తెలుసుకోవడానికి ఆత్మ కావాలి. దేహాన్ని తెలుసుకోవాలి, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని, ప్రాణాలని, వీటిని తెలుసుకోవడానికి ఆత్మ చైతన్యం ఉండాలి. మరి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవడానికో ఏమీ అక్కర్లా, అదే చాలు. ఆ ఆత్మ చైతన్యమే తనను తాను తెలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి సత్తుని తెలియజెప్పేటువంటి వేరొక చిత్తు లేదు. సూర్యుడిని చూడాలి అని అంటే వేరొక దీపం అవసరం లేదు. దీపాన్ని చూడాలంటే వేరొక దీపం అవసరం లేదు. అలాగే ఆత్మను తెలుసుకోవాలంటే వేరొక ఆత్మ లేదు. కారణం ఏమిటంటే ఆత్మే సత్తు, ఆత్మే తెలుసుకునేటువంటి చిత్తు. ఆ సత్తు, చిత్తు రెండు కూడా నేనే అని 23వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. సరే, ఆ సద్రూప పరమాత్మ నేనే కనుక అయితే మరి ఇంతకీ జీవుడెవరు? పరమాత్మ దేవుడెవరు? జీవుడెవరు? ఈశ్వరుడెవరు? ఏమండి, నేను అన్ని పోగొట్టుకున్న తర్వాత, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత నేను ఎవరిని? నేను ఆత్మను. అంటే నేను పరమాత్మను, దేవుణ్ణి. కాబట్టి మరి అయితే ఇంతకాలం జీవుడు జీవుడు జీవుడుగా ఉన్నానే, మరి ఇప్పుడు జీవుడెవరు? ఇంతకీ దేవుడెవరు? జీవుడికి ఈశ్వరుడికి మధ్యలో ఉన్నటువంటి భేదం ఏమిటి అనే విషయాన్ని 24వ శ్లోకంలో చెప్పారు. ఏమిటి అంటే ఉపాధులు అనేటువంటి వేషం వేసుకోవటం వల్ల అదిగో దేవుడు, జీవుడు అనేటువంటి వాడు, ఈశ్వరుడు, జీవుడు అనేటువంటి భేదం ఏర్పడింది. ఉపాధుల భేదమే తప్ప శుద్ధ చైతన్య స్వరూపం దృష్టితో కనుక చూసినట్లయితే ఏ రకమైనటువంటి భేదము లేదు. జీవేశ్వరులిద్దరూ కూడా ఒక్కటే. జీవుడికి ఈశ్వరుడికి యథార్థంగా తేడా లేదు, కానీ పైన వేసుకునేటువంటి వేషంలో మాత్రమే తేడా ఉంది అని 24వ శ్లోకంలో మనం నిన్ను చెప్పుకున్నాం. మరి జీవేశ్వరుల మధ్య ఉపాధుల యొక్క భేదమే కానీ శుద్ధ చైతన్యం దృష్ట్యా భేదం లేదు అని తెలిసింది. బాగానే ఉంది. మరి
పరమాత్మ సాక్షాత్కారం ఎట్లానండి? ఎందుకనంటే ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత వేదాంతం విన్నా పరమాత్మ సాక్షాత్కారాన్ని ఎట్లా పొందాలి అనేటువంటి సందేహం ఎప్పటికీ మిగులుతూనే ఉంటుంది. అందుకని ఇక్కడ భగవాన్ రమణ మహర్షి ఆ పరమాత్మ సాక్షాత్కారం ఎట్లా, అదిగో అహంవృత్తిని కనుక పోగొట్టుకుంటే అహంగా మిగులుతాము, బాగానే ఉంది. అయితే ఇదే సాక్షాత్కారమా? సాక్షాత్కారం అంటే ఇంకేమిటి, ఎలా చేయాలి, ఆ సాక్షాత్కారం కోసం మనం ఏం చేయాలి అనే విషయాన్ని 25వ శ్లోకంలో చెప్తున్నారు. 25వ శ్లోకం చూడండి. వేషహనతః స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపతః. వేషహానతః, వేషం కనుక తీసేస్తే అంటే ఉపాధులు కనుక తొలగించినట్లయితే స్వాత్మ దర్శనం, స్వ ఆత్మ దర్శనం, నీ ఆత్మని దర్శిస్తావు. ఇక్కడ ఆత్మను దర్శిస్తావంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, అంటే ఆత్మగా ఉండిపోతావు, అంటే తన స్వరూపంలో తానుంటాడు. ఎప్పుడైతే నువ్వు ఉపాధుల్ని తొలగించగలిగావో, ఈ ఉపాధుల యొక్క తాదాత్మ్యాన్ని విడిపించుకున్నావో, వెంటనే నువ్వు నీ యథార్థ స్వరూపంలో ఉన్నావు. ఇప్పుడు ఓ నల్లటి దుప్పటిని అలా కప్పుకున్నారనుకోండి, ఈయన గొర్రెలు కాచుకునేవాడు అని అంటారు. ఆ దుప్పటి కానీ తీసేశారా? ఇప్పుడు ఎవరిని అంటారా గొర్రెలు కాచుకునేవాడని? లోపల ప్యాంటు షర్టు ఉంది, టై కట్టుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ దుప్పటి మాత్రం తీసేసాడు, ఏమంటారు? ఓ ఈయన ఎవరైనా చదువుకున్నటువంటి వాడు అని అంటారు. అదే ప్రకారంగా ఎప్పుడైతే ఈ ఉపాధులు అనేటువంటి వేషం వేసుకున్నామో జీవుడయ్యాం, బాధలు పడ్డాం. ఈ దుప్పటి తీసేశాం, ఈ ఉపాధులు అనేటువంటి దుప్పటిని తొలగించేశాం. తొలగిస్తే ఏమైంది? మనం మనంగా మిగిలాం. అంటే తన యొక్క స్థితిలో తాను ఉంటాడు, మన స్థితిలో మనం ఉంటాం. స్వాత్మరూపతః, తన స్వరూపంగా తాను ఉండటమే ఈశ దర్శనం, అదే పరమాత్మ దర్శనం, అదే పరమాత్మ సాక్షాత్కారం. అయ్యా పరమాత్మ సాక్షాత్కారం అంటే ఏమిటంటే నీ ఉపాధుల్ని తొలగించుకోవటమే. నీ ఉపాధుల్ని తొలగించుకొని నీవు నీవుగా ఉండటమే, నీవు ఆత్మగా ఉండటమే. అదే మోక్షం, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే ఆత్మ దర్శనం, అదే ఈశ దర్శనం. ఏ పేరు పెట్టుకున్నా సరే అదే అని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఉపాధుల్ని వదలాలి. ఉపాధుల్ని వదిలితే తన స్వరూపంలో తానుంటాడు. తన స్వరూపంలో తాను ఉండటమే ఈశ దర్శనం, అదే పరమాత్మ సాక్షాత్కారం. వేషహానతః, జీవుడి యొక్క ఉపాధులు, ఈశ్వరుని యొక్క ఉపాధులు, జీవుడి యొక్క ఉపాధులు, ఈశ్వరుని యొక్క ఉపాధులు రెండు కనుక తొలగిపోయినాయి అనుకోండి, ఒకే ఒక్క సద్రూప చైతన్యం, ఆత్మ చైతన్యం ఒక్కటే ఉండేది. ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు అని ఇద్దరు లేరు, ఉండేదంతా కూడా ఒకే ఒక్క ఆత్మ. అయితే జీవుడు తన యొక్క ఉపాధులను తొలగించుకుంటాడండి, బాగానే ఉంది. మరి ఈశ్వరుడి ఉపాధులు ఎవరు తొలగిస్తారండి? ఈశ్వరుడు తొలగించుకుంటాడా? ఆహా, ఈశ్వరుడు అనేటువంటి వాడు జీవుడి యొక్క కల్పితం. అందువల్ల ఏమవుతుందనంటే ఈశ్వరుడి యొక్క ఉపాధులను తొలగించుకోవక్కర్లా. నీ ఉపాధులు తొలగించుకుంటే ఈశ్వరుడి ఉపాధులు కూడా తొలగిపోతాయి. ఇదేమిటండి మ్యాజిక్? నీ ఉపాధులు తొలగించుకుంటే ఈశ్వరుడు ఉపాధులు తొలగిపోతాయా? ఆయన ఏం కష్టపడకుండానే. అవును, అంతే. ఎలాగండి? జీవుడు ఉపాధితో తాదాత్మ్యం చెందినప్పుడు, ఆ జీవుడు ఉపాధితో తాదాత్మ్యం చెందినంత కాలము కూడా ఈశ్వరుడు మాయ అనేటువంటి ఉపాధిని తగిలించుకొని ఉంటాడు. ఎప్పుడైతే జీవుడు తన యొక్క ఉపాధులు తొలగించుకున్నాడో వెంటనే మాయ తొలగిపోతుంది. ఇప్పుడు చూడండి, గోడ ఎట్లా ఉంది? తెల్లగా ఉంది. కానీ మనం ఏం చేసామంటే, అదిగో కోటప్పకొండ తిరణాలకు పోయేటప్పుడు పెట్టుకునే కళ్ళజోళ్ళు ఉంటాయి, ఎర్ర కళ్ళజోడు, పచ్చ కళ్ళజోడు. ఆ ఎర్ర కళ్ళజోడు తగిలించుకున్నాం అనుకోండి, ఇప్పుడు చూడండి గోడ ఎట్లా ఉంటుందో, ఎర్రగా ఉంటుంది. అంటే నువ్వు జీవుడివి, అది ఈశ్వరుడు. నువ్వేమో కళ్ళజోడు తగిలించుకున్నావు, అదేమో ఎరుపు రంగు తగిలించుకుంది. నువ్వేమో కళ్ళజోడు తగిలించుకున్నావు, అదేమో ఎరుపు రంగు తగిలించుకుంది. సరే, నేను మళ్ళీ యథార్థంగా నా స్థితిలో నేను ఉండాలంటే కళ్ళజోడు తీసేయాలి. తీసేయి కళ్ళజోడు. ఇప్పుడు చూడు,
దాని ఎర్రం కూడా పోయింది. ఎవరు చేశారు? అది తొలగించుకుందా? ఆహా, ఈశ్వరుడు తొలగించుకోవాలా. నీ ఉపాధి తొలగించుకునేటప్పటికల్లా ఈశ్వరుడు ఉపాధి కూడా తొలగిపోయింది. కాబట్టి జీవుడు తన యొక్క ఉపాధుల్ని తొలగించుకుంటే చాలు, తాను ఆత్మస్వరూపమే అయిపోతాడు. అంతే తప్ప ఉపాధులు తొలగించుకోవటం అని అంటే శరీరాన్ని కొయ్యటమో, లేకపోతే హింసించటమో, లేకపోతే చంపేయటమో ఇవేవి కాదు. నేను శరీరాన్ని అనేటువంటి భ్రమను వదిలిపెట్టాలి, నేను దేహాన్ని అనేటువంటి భ్రాంతిని విడిచిపెట్టాలి, ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులతో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టాలి. అంటే దేహమే నేను, ఇంద్రియాలే నేను, మనస్సే నేను, బుద్ధే నేను అనేటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని కానీ విడిచిపెట్టామా మనం కేవల చైతన్యంగా ఉంటాం, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మగా కేవలంగా అలా ఉండిపోతాం. ఉపాధులు వదిలినంత మాత్రాన అసలు వస్తువు మాత్రం నశించదు. మనం ఇక్కడ అనుకుంటాం, ఏమండి దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ పోతే ఇక్కడేం మిగులుతుందండి అనండి. ఏం పర్వాలేదు, అన్నీ పోయినా కూడా ఉండాల్సిందేది అది ఉంటుంది. ఇవన్నీ కూడా దేని కారణంగా వచ్చినాయో, ఇవన్నీ కూడా దేని కారణంగా నిలిచున్నాయో, ఇవన్నీ కూడా దేని కారణంగా పనిచేసినాయో అది మాత్రం ఆమెనే ఉంటుంది. అదే ఆత్మ. ఇప్పుడు చూడండి, బల్బు ఉందనుకోండి, ఆ బల్బు చక్కగా వెలుగుతా ఉంది, మనం స్విచ్ చేస్తే వెలుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఆ బల్బును పగలబెట్టావు, బల్బు పగిలిపోయింది, లోపల ఫిలమెంట్ పోయింది, ఇంకేముంటే అది ఇరిగిపోయింది. అన్నీ పోయినాయి కానీ కరెంట్ పోయిందా? కరెంట్ ఏమైనా ఇరిగిపోయిందా? కరెంట్ ఏమైనా పని చేయకుండా పోయిందా? ఏమి లేదు. మళ్ళీ కనుక బల్బు తీసుకొచ్చి పెడితే మళ్ళీ వెలుగుద్ది. అంటే మనం బల్బును నాశనం చేస్తున్నామే కానీ కరెంటును నాశనం చేయగల. అదేవిధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధులను నాశనం చేస్తున్నామే కానీ ఉపాధులకి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని మాత్రం మనం నాశనం చేయటం లేదనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ ఉపాధిని నాశనం చేసుకోవటం అనేటువంటిది ఏదైతే ఉందో అదే ఈ జీవుడు మోక్షాన్ని పొందడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం. ఉపాధుల్ని వదిలించుకోవటం. బల్బు పోయినప్పటికీ కూడా విద్యుత్ శక్తి ఎలా ఉందో అలాగే ఉపాధులు వదిలినప్పటికీ కూడా ఆత్మ చైతన్యం ఎక్కడికి పోదు. కారణం అది నీవే. ఎప్పటిదాకా నేను నేను అని దేహాన్ని చూసుకొని అంటున్నాం. ఈ దేహం ఎప్పుడో ఒకప్పుడు పోయేదే, కానీ నేను మాత్రం బాను, నేను శాశ్వతం, నేను నిత్యం, నేను సత్యం, అదే ఆత్మ. ఉపాధులు కనుక పోతే ఉపాధుల వల్ల వచ్చినటువంటి తేడాలు కూడా పోతాయి. ఉపాధులు ఎప్పుడైతే పోయినాయో ఈ ఉపాధుల కారణంగా వచ్చినటువంటి తేడాలు ఉన్నాయి. అతడు పురుషుడు, ఇతడు స్త్రీ, వాడు బాలుడు, ఈయన పెద్దవాడు అనేటువంటి తేడాలు ఏవైతే వచ్చినాయో అవి కూడా పోతాయి. వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, ఇవి కూడా పోతాయి. అన్నీ పోతాయి. ఉపాధులు కనుక పోయినాయి అంటే అన్ని తేడాలు పోతాయి. ఇప్పుడంతా ఒక్కటే చైతన్యం. అలా చైతన్యంగా ఉండిపోవటమే స్వాత్మ దర్శనం. దర్శనం అనేటువంటి మాట నిజంగా తప్పు, కానీ అంతకంటే ఇంకేమీ లేక వేదాంతంలో ఈ దర్శనం అనేటువంటి మాటనే వాడుతూ ఉన్నారు. చక్కగా అర్థం కావాలంటే, పసిపిల్లలకు అర్థం కావాలంటే దర్శనం అనేటువంటి మాట అర్థమవుతుంది. అయితే ఏమిటండి దర్శనం? ఆత్మగా ఉండిపోవటమే ఆత్మదర్శనం. నీవుగా ఉండిపోవటమే ఆత్మదర్శనం. అదే ఈశ దర్శనం, అదే ఈశ్వర దర్శనం, అదే పరమాత్మ సాక్షాత్కారం. అయితే ఈ పరమాత్మ సాక్షాత్కారం ఒక్కసారి కలిగిపోతే ఏమి లాభం లేదు. ఎప్పుడైనా సరే మన యొక్క మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, తీవ్రమైనటువంటి జిజ్ఞాసాపరులమైనప్పుడు, శ్రద్ధతో శాస్త్రాన్ని శ్రవణం చేస్తున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు, మననం చేస్తున్నప్పుడు, నిధిధ్యాసన చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ ఉపాధులు పోవచ్చు, భావాతీత స్థితి రావచ్చు, నిర్వికల్ప స్థితి, నిస్సంకల్ప స్థితి రావచ్చు, కానీ అది వెంటనే పోతుంది మళ్ళీ. కనుక అలా పోతే లాభం లేదు. అలాగే ఉండిపోవాలి, ఆత్మగా ఉండిపోవాలి. ధ్యానం చేసేటప్పుడు గాఢమైనటువంటి భక్తి, అమితమైనటువంటి శ్రద్ధ, పరమేశ్వర కృప కలిగినటువంటి వారికి ఇష్టదైవం, ఆ ఇష్టదైవం ఏదైతే ఉందో అది వాళ్ళకి లీలామాత్రంగా కనిపించవచ్చు, లేదా ఒక జ్యోతి స్వరూపంగా కనిపించవచ్చు. అందుకనే కొంతమంది అడుగుతారు,
ఏమంటే నేను ధ్యానం చేస్తామంటే నాకు అద్భుతమైనటువంటి వెలుగు కనిపించిందండి, కాబట్టి నాకు పరమాత్మ సాక్షాత్కారం అయినట్టేనా అని. మరొకళ్ళు అంటారు, వాళ్ళు శ్రీరామ భక్తులు అనుకోండి, నాకు రాముడు కనిపించాడండి కాబట్టి నాకు పరమాత్మ సాక్షాత్కారం అయినట్టేనా, నాకు కృష్ణుడు కనిపించాడండి నాకు సాక్షాత్కారం అయినట్టేనా, నాకు శ్రీ మహావిష్ణువు 4 చేతులతో కనపడ్డాడండి 4 ఆయుధాలతో సాక్షాత్కారం అయినట్టేనా? కాదు, ఇదేది సాక్షాత్కారం కానే కాదు. ఇదే సాక్షాత్కారం అనుకోని సాధన కనుక ఆపినట్లయితే వాళ్ళు అజ్ఞానంలో ఉండిపోయినట్టే. ఈ కనిపించేదంతా కూడా కేవలం కల్పితమైనటువంటి భావన మాత్రమే, అది సత్యం కాదు. కారణం ఏంటంటే ఈ కంటికి పరమాత్మ కనపడటం అనేటువంటిది, కంటికే కాదు మనస్సుకు కూడా ఆ పరమాత్మ కనపడటం అనేటువంటిది అది అబద్ధం. ఎవరికి పరమాత్మ కనపడడు, అంతవరకు ఖాయం. ఎంత గొప్ప భక్తుడైనప్పటికీ కూడా పరమాత్మ కనపడ్డాడు అని అంటే పరమాత్మని తాను పరిమితం చేస్తున్నాడు అని అర్థం. పరిమితమైంది నశించిపోద్ది, నశించిపోయేది పరమాత్ముడు. అందువల్ల ఎప్పుడు కూడా పరమాత్మ సాక్షాత్కారం అంటే పరమాత్మని దర్శించడం మాత్రం కాదు. అలాగే భగవంతుడు సమిష్టి రూపుడు, అంటే అన్ని శరీరాల యొక్క మనస్సుల యొక్క భావాలు తెలుసుకోగలిగేటువంటి దశ. నీకు నిజంగా పరమాత్మ సాక్షాత్కారం అంటే ఆత్మానుభూతి కలిగితే, ఆత్మస్థితిలో నువ్వు గనక ఉన్నట్లయితే ఇప్పుడు నువ్వు వ్యష్టి నుంచి సమిష్టికి ఎదుగుతావు. అదే ఈశ్వర స్థితి. ఈ స్థితిని సాధకుడు క్రమక్రమంగా పొందుతాడు, ఒక్కసారిగా పొందడు. ఈ విషయాన్నే మనకి భగవద్గీత 13వ అధ్యాయంలో చెప్పారు. ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త. ఈ శ్లోకం 13వ అధ్యాయం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. అద్భుతమైనటువంటి శ్లోకం. అంటే ఉపద్రష్ట, హనుమంత, భక్త, భోక్త, మహేశ్వర, ఇది ఒక్కొక్క స్టేజీ. అంటే మనం కనుక భగవంతుడి మీద భక్తిని కనుక చూపిస్తామనంటే మన భక్తి ఏ స్థాయికి వచ్చిందో తెలియాలి అని అంటే మనకి ఏ రకంగా లోపల నుంచి పరమాత్మ చైతన్యం తగులుతుందో దాన్ని తెలుసుకోవాలి. మనం కనుక చెడ్డ పనులు చేస్తుంటే చెయ్యొద్దని, మంచి పనులు చెయ్యాలని లోపల నుంచి అట్లా అనుమతి కనుక వస్తా ఉంటే ఆయన అలాంటి భావన కనుక మనకు కలుగుతా ఉంటే ఉపద్రష్ట. ఉప అంటే సమీపంగా, ద్రష్ట అంటే చూచేవాడు. అంటే ఆత్మ దగ్గరగా ఉండి మనల్ని పరికిస్తున్నాడు. రెండవది చెయ్యి, మంచి పనులు చెయ్యి అని ప్రోత్సహించాడా? హనుమంతాచ, అనుమతిస్తున్నాడు, మంచి పనులు చేయడానికి అనుమతిస్తున్నాడు. చెడ్డ పనులు కనుక వచ్చినప్పుడేమో ఎట్లా ఆపుతున్నాడు. మనం బుద్ధి కలిగించి మంచి పనులు మాత్రం చేయమంటాం. హనుమంతాచ. భర్త, లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం భర్తగా ఉంటుంది. భర్త అంటే భరించేవాడు. నువ్వేదైనా పొరపాటు చేస్తే దానివల్ల వచ్చే కష్ట నష్టాలు ఆయన భరిస్తాడు, అప్పుడు భర్త. భోక్త, సుఖాలు భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించేటట్టుగా చేసేటువంటి వాడు భోక్త. మహేశ్వర, మహేశ్వరుడు అని అంటే నీవే కాకుండా అందరి యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి భావాలను కూడా తెలుసుకునేటువంటి శక్తి. ఎవరైతే నీ దగ్గరికి వస్తున్నారో, ఎవరైతే నీ ఎదురుగా ఉన్నారో వాళ్ళ మనస్సుల్లో ఉండేటువంటి భావాన్ని గ్రహించేటువంటి శక్తి వస్తుంది మహేశ్వర. దీని తర్వాత ఉన్నటువంటి స్థానం పరమాత్మ. అంటే ఇవన్నీ ఏంటనమాట, ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆ పరమాత్మ స్థాయికి నువ్వు రావాలి అని చెప్పడం అనమాట. ఎవరైతే వ్యష్టిని వదిలిపెట్టి సమిష్టిని పట్టుకుంటారో వాళ్ళే ఈశ్వరుడు. అయినప్పటికీ కూడా అటువంటి వాళ్ళు కూడా సాధన చేసి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. నేను ఈశ్వరుని అయ్యానండి, నాకేం పర్వాలేదు అనుకుంటే వాడు అక్కడే ఉంటాడు. కనుక ఈశ్వర స్థానం కాదు, పరమాత్మ స్థానానికి పోవాలి. కాబట్టి ఆ పరమాత్మ స్థానాన్ని సాధించాలి. భగవంతుడు సమిష్టి రూపుడు కాబట్టి మొత్తం సమిష్టి రూపాన్ని చూడగలిగితే అది విశ్వరూప సందర్శనం అవుతుంది. మనకి 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. ఇక ముందు చెప్పుకోబోయేటువంటి అధ్యాయం అదే. ఏమిటి విశ్వరూప సందర్శనం? ఆ విశ్వంలో ఏముంది, ఆ విశ్వరూపంలో ఏముంది కాదు, అసలు ఏమీ లేదు, అన్ని దాంట్లోనే ఉన్నాయి. భవిష్యత్ ఏమో వర్తమానంగా, వర్తమానమేమో భూతకాలంగా మనకు కనపడతా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ జరగబోయేటువంటి విషయం అక్కడ జరుగుతున్నట్టుగా కనపడుద్ది.
ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం అక్కడ ఎప్పుడో జరిగిపోయినట్టే కనపడతా ఉంది. ఇదంతా కూడా విశ్వరూపంలో కనిపిస్తా ఉంది. అందువల్ల ఈ సమిష్టి అనేటువంటిది ఏదైతే ఉందో అదిగో అది విశ్వరూప సందర్శనం. అది ఏ అర్జునుడు లాంటి వాళ్ళకో, ఏ నారదాది మహర్షులకో, లేకపోతే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి అదిగో ధృతరాష్ట్రుడు లాంటి వాడికో, అదిగో అటువంటి వాళ్ళకి లభించింది ఆ విశ్వరూప సందర్శనం. కానీ దీనివల్ల కూడా ముక్తి కలుగుతుందని అనుకోవాల్సినటువంటి పని లేదు. నీకు విశ్వరూప సందర్శనం కలిగినంత మాత్రాన ముక్తి కాదు. నిజంగా విశ్వరూప సందర్శనం కనుక ముక్తే కనుక అయితే భగవద్గీత 11 అధ్యాయాలతో అయిపోయేది. ఇంకో 7 అధ్యాయాలు ఎందుకుంది, పొడిగించారు అని అంటే ఇంకా ఉంది. ఇది విశ్వరూప సందర్శనంతో ఆగిపోకూడదు, ఇంకా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని అంటే ఈ విశ్వరూపాన్ని సందర్శించినటువంటి వాళ్ళు ఎవరైనా ముక్తిని పొందారా? అర్జునుడు విశ్వరూపాన్ని సందర్శించాడు, ఆయన ముక్తిని పొందాడా? మామూలుగా మనకు పురాణాల్లో చెప్తారు అర్జునుడే తర్వాత తిన్నడిగా పుట్టాడు అని. అది నిజమైన అబద్ధమైన అర్జునుడు ముక్తిని పొందినట్టుగా మనకి భారతంలో లేదు. కానీ ధృతరాష్ట్రుడు చూచాడు, ఆయన ముక్తిని పొందాడా? లేదు. మహర్షులు చూచారు, వాళ్ళు ముక్తిని పొందల. మరి భీష్మద్రోణాదులు ఉన్నారు, వాళ్ళు ముక్తిని పొందల. మరి అంటే విశ్వరూప సందర్శనంతో ముక్తి అనేటువంటిది ఉండదు. మరి అంతకుముందు యశోద, శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉన్నప్పుడు యశోద చూచింది, ఆయన యొక్క కడుపులో 14 లోకాలు చూచింది. మరి ఆమెకు ముక్తి కలిగిందా? లేదు. ఉదంకుడు చూచాడు, కురుక్షేత్ర యుద్ధం నుంచి తిరిగిపోయేటువంటి సమయంలో ఉదంకుడి యొక్క ఆశ్రమానికి పోయినప్పుడు ఆ ఉదంకుడు విశ్వరూపాన్ని చూస్తాడు. మరి ఆయనకి ముక్తి కలిగిందా? లేదు. కాబట్టి కేవలం దర్శనాదుల వల్ల ముక్తి కలగదు. కారణం ఏమిటి? విశ్వరూపాన్ని నువ్వు చూస్తున్నావు అంటే విశ్వరూపం కంటే నువ్వు వేరుగా ఉండి చూస్తున్నావు. అది చూడటానికి నీ కళ్ళు పనికిరావు కనుక, చర్మచక్షువులు పనికిరావు కనుక, జ్ఞానచక్షువులకు దివ్య చక్షువులు కావాలి కనుక ఆ దివ్య చక్షువులు భగవంతుని యొక్క అనుగ్రహంతో, భగవంతుని మీద భక్తితో సంపాదించుకొని చూస్తున్నావు. అంతే తప్ప నువ్వు వేరుగా చూస్తున్నావే కానీ నువ్వే అదే చూడాల. కాబట్టి విశ్వరూప సందర్శనం కూడా మోక్షం కాదు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. మరి ముక్తి అనేటువంటిది, మోక్షం అనేటువంటిది ఎలా కలుగుతుంది? కేవలం ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే కలుగుతుంది. నేను ఆత్మను అని గ్రహించి సమస్తమైనటువంటి ఉపాధుల యొక్క తాదాత్మ్యాన్ని వదిలిపెట్టి నీ స్వరూపంలో నీ ఉండటమే, తన స్వరూపంలో తాను ఉండటమే, అదే ముక్తి, అదే మోక్షము, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే ఈశ దర్శనం, పరమాత్మ సాక్షాత్కారం అన్నారు. ఇదే నిజమైనటువంటి భగవద్ దర్శనం, ఇదే మోక్షం. కాబట్టి మోక్షం అనంటే నీవెవరో తెలుసుకొని నీవుగా ఉండు, నీవు ఆత్మను తెలుసుకొని ఆత్మగా ఉండు అంతే. అలా ఆత్మగా ఉంటే అది మోక్షం. ఉపాధుల్ని పూర్తిగా వదిలిపెట్టి తన యథార్థ స్వరూపం ఏదో తెలుసుకొని అటువంటి సత్ చిత్తు ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మతో అనుసంధానమై నిరంతరము కూడా ఆత్మగా అలా ఉండిపోవాలి. ఈ ఉపాధులన్నింటినీ కూడా వదిలిపెట్టి తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని ఆ ఆత్మను తెలుసుకున్న తర్వాత ఆత్మగా ఉండటానికి కూడా కొంతకాలం పడుతుంది. కనుక ఎల్లప్పుడూ ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అదే ఆత్మనిష్ట అన్నారు. అంటే ఆత్మగా ఉండటం తెలిసిన తర్వాత ఆత్మలో ఉండాలి, అలా ఉండటమే ఆత్మనిష్ట, అదే అద్వైత సిద్ధి. కాబట్టి ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ భగవాన్ రమణ మహర్షి తర్వాత శ్లోకంలో వివరణిస్తున్నారు. ఆత్మానుభూతి అంటే ఏమిటో వివరిస్తున్నారు. ఆత్మానుభూతి, ఆత్మనిష్ట అంటే ఏమిటి అనే విషయాన్ని 26వ శ్లోకంలో చెప్తున్నారు. 26వ శ్లోకం చూడండి. ఆత్మ సంస్థితి స్వాత్మ దర్శనం, ఆత్మ నిర్ద్వయాత్ ఆత్మనిష్టత, ఆత్మ సంస్థితి, ఆత్మలో నిలిచిపోవటం, ఆత్మగా నిలిచిపోవటం, ఆత్మగా ఉండటం, ఇదే ఆత్మ సంస్థితి. ఆత్మగా ఉండటం స్వాత్మ దర్శనం, అదే స్వరూప సాక్షాత్కారం. స్వరూప ఆత్మ దర్శనం అని అంటే ఆత్మ అంటే ఎవరు? తన స్వరూపం. తన స్వరూప సాక్షాత్కారం అదే. ఆత్మ నిర్ద్వయాత్, ద్వయాత్ నిర్ద్వయాత్, ఆత్మలో రెండు లేవు.
ఆత్మలో జీవుడు దేవుడు అని రెండు లేవు, ఉందంతా ఒక్కటే. అక్కడ ద్వైతం లేదు, ఆత్మలో అద్వైతమే ఉంది. కాబట్టి ఆ ఆత్మ అలా ఉండటానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నం అలా ఏదైతే ఉందో అలా ఉండటమే, నిరంతరం కూడా అట్లా ఉండటానికి చేసేటువంటి ప్రయత్నమే ఆత్మనిష్ట. ఆత్మదర్శనం అంటే ఇక్కడ కుర్చీని కానీ, బల్లని కానీ, ఈ మైకుని కానీ, ఆ కెమెరాని కానీ, ఇది మనుషుల్ని కానీ ఈ చూసినట్టుగా ఈ కళ్ళతో చూడటం మాత్రం కాదు. ఎందుకని? ఆత్మ ఒక వస్తువు కాదు, దానికన్నా వేరుగా మరొకట్లేదు, ఆత్మ కన్నా వేరుగా మరొకట్లేదు. నేహ నానాస్తి కించన అంది చాందోగ్యోపనిషత్తు. కించన కొంచెం కూడా దానికంటే వేరుగా ఏమీ లేదు. కనుక ఆత్మను దర్శించేటువంటి మరొక ఆత్మ అంటూ ఏమీ లేదు. ఆత్మదర్శనం అని అంటే ఆత్మను దర్శించడం అని అన్నారు. కాబట్టి ఆత్మను దర్శించడం అంటే ఎవరు దర్శించాలి? ఆత్మస్థితికి వచ్చిన తర్వాత ఇంకా నువ్వు జీవుడిగా లేవు కదా, కాబట్టి నువ్వు దర్శించేది లేదు. మరి ఇంకెవరు దర్శించాలా? ఆత్మగా ఉండి దర్శించాలా? మరి నువ్వు దర్శించేది ఆత్మనే కదా, కాబట్టి ఆత్మను ఇంకొక ఆత్మ దర్శిస్తుందా అంటే అప్పుడు ఆత్మలో రెండు ఆత్మలు ఉన్నట్ట. రెండు ఆత్మలు కనుక ఉంటే ఆత్మలు పరిమితం కాదు. కనుక ఉన్నది ఒకటే ఆత్మ. కనుక ఆత్మదర్శనం అని అంటే ఆత్మగా కేవలంగా ఉండిపోవటమే. కాసేపు జీవుడిగా ఉండటం, కాసేపు ఆత్మగా ఉండటం, ఈ రకమైనటువంటి వ్యవహారం ఈ ఆత్మదర్శనం అంటే కాదు. నేను సర్వవ్యాపకమై, ఏకమై, అద్వయమై ఉన్నటువంటి ఆత్మను అంటే ఆత్మ యొక్క లక్షణం మనం ఏదైతే తెలుసుకున్నామో అది మనం ఆత్మగా ఉన్నప్పుడు మనంతట మనకి తెలియాలి. నేను ఆత్మగా ఉన్నానంటే ఆ ఆత్మ యొక్క స్వరూప స్వభావం అంతా కూడా అలా అవగాహన అయిపోవాలి. అనుకోవటం కాదు. అనుకోవటం ఎందుకనంటే అనుకున్నట్టుగా చెప్పకపోతే అర్థం కాదు, అందుకని చెప్పాల్సి వస్తాను. కాబట్టి ఆత్మను నేను అంటే నాకన్నా వేరుగా రెండవది ఏదీ లేదు అనేటువంటి అనుభవంలో అలా ఉండిపోవటమే ఆత్మదర్శనం. అదే అపరోక్షానుభూతి అని శృతులు చెప్తున్నాయి. ఇతరులు ఎవరో చెబితే అర్థమయ్యేటువంటి విషయం కాదు. అపరోక్షానుభూతి అంటే తనంత తనకే ఆ అనుభూతి కలగాలన్నమాట. ఒక కోటీశ్వరుడు నిద్రపోతా ఉన్నాడు, పగలంతా పనిచేశాడు, హాయిగా పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. అప్పుడు కల వచ్చింది. కల్లో అతడు కోటీశ్వరుడు కాదు, ఏమి డబ్బులు లేనటువంటి ఓ పెద్ద బికారి, బిచ్చగాడు, అడుక్కుంటున్నాడు, ఆకలితో అలమటిస్తున్నాడు, శరీరం అంతా రోగాలతో ఉంది, ఎక్కడా ముద్ద దొరకటల్లా, ఏ ఇంటి ముందుకు పోయినా తిట్లే కానీ ముద్ద పెట్టేటువంటి వాళ్ళు కనపడతల్లా. ఈ రకమైనటువంటి పరిస్థితిలో అలా తిరుగుతూ తిట్లు తింటూ అలా ఒక్కసారి మేలుకున్నాడు, అంతే. ఇప్పుడు అతడు బిచ్చగాడు కాదు, అతడి చేతిలో బొచ్చలేదు, అతడు అడుక్కు తినటం అనేది వట్టిది, ముద్ద దొరక్క బాధపడటం వట్టిది, తిట్లు శాపనార్థాలు లేవు, అన్నీ కూడా అదృశ్యం. ఎప్పుడు? మేలుకొన్న తర్వాత. సరే ఏమయ్యా ఇప్పుడు నువ్వు ఎవరివేనంటే నుండి ఆలోచించుకుంటానంటాడా? అక్కర్లా. పైగా అతడికి అనుభవం ఉంది ఏమిటి, కల్లా నేను బిచ్చగాడిని, కాబట్టి నేను ఇప్పుడు బిచ్చగాడిని కాదు, నేను కోటీశ్వరుణ్ణి అని ఎవరూ చెప్పాల్సిన పని లేకుండా, ఎవరూ గుర్తు చేయాల్సినటువంటి పని లేకుండా, ఏమీ ఆలోచించకుండా క్షణంలో గ్రహించేస్తాం. క్షణంలో గ్రహించడం అంటే మరి క్షణం అంటే మళ్ళీ కాసేపు పడుతుంది. అందుకని వెంటనే అలా అతడు గ్రహించే ఉంటాడు. అదే నిద్రలో ఉన్నసేపు నేను కోటీశ్వరుని అని ఎప్పుడైనా ఒక్కసారి అనుకున్నాడా? బిచ్చగాడిగా ఉండి అడుగు తింటూ ఉండేటప్పుడు నేను కోటీశ్వరుణ్ణి, ఇప్పుడు ఇట్ట కలొచ్చింది అని ఏమన్నా అనుకున్నాడా? ఆహా, అనుకోలే. అలాంటి భావన కూడా అది అసాధ్యం, కల్లో అట్లాంటిది అసాధ్యం. కానీ మేలుకుంటే చాలు తాను కోటీశ్వరుణ్ణి అనేటువంటి భావాన్ని గ్రహిస్తాడు. ఇంతవరకు బిచ్చగాడిగా ఉన్నటువంటిది వట్టి భ్రమ మాత్రమే, కళ మాత్రమే, అది అబద్ధం అని తెలుసుకుంటాడు. అంతేకాదు, ఇప్పుడు కోటీశ్వరుని తెలుసుకోవటమే కాదు, కోటీశ్వరుడిగా ఉండిపోతాడు. ఎవడన్నా ₹1,00,000 కావాలంటే టక్కన ఆయన చెప్పు మీద సంతకం పెట్టేస్తాడు. ఎందుకని? ఆయన కోటీశ్వరుడు కాబట్టి. కనుక నేను కోటీశ్వరుడు అనేటువంటి విషయం ఎవరూ గుర్తు చేయక్కర్లా. అప్పుడప్పుడు మర్చిపోయి తాను గుర్తు చేసుకోవటం అనేది ఉండదు, ఎప్పుడూ ఉంటుంది.
దీన్నే అనుభవం అంటారు. మనం కూడా అంతే. నిద్రపోయిన తర్వాత బాగా గాఢ నిద్రపోయిన తర్వాత తట్టి లేపామనుకోండి, కటిక్కలు లేస్తాడు. నువ్వు పురుషుడివా స్త్రీవా అని అంటే ఉండండి కాస్త ఆలోచించమని చెప్తానంటాడా? ఆహా, వెంటనే చెప్పేస్తాడు. ఎందుకని? అది అనుభవం కాబట్టి. అనుభవం అనేటువంటిది ఎవరూ చెప్పక్కర్లా, గుర్తు చేసుకోవక్కర్లా, అది ఎప్పుడు కూడా తనలో జీర్ణమై ఉంటుంది. నేను ఆత్మని అనేటువంటిదో అలా ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంది? మనం ఏం చేస్తున్నాం? నేను ఆత్మని అని తెలుసుకుంటున్నాం. శాస్త్రం చెప్పేటప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఆహా, నేను ఆత్మనేనండి అనుకుంటున్నాం. నేను ఆత్మనేనా అనుకునేటప్పుడు కూడా మనం జీవుడిగానే ఉంటున్నాం. నేను జీవుడు అనేటువంటి భావన లోపల ఉంది. ఆ భావన ఉండి కాదులే, నేను జీవుడిని కాదులే, నేను ఆత్మని అని అనుకుంటున్నాం. అందుకని ఏమవుతుందంటే అది నిలవటల్లా. అది ఎలా ఉండాలంటే జీవుడు అనేటువంటి భావం పూర్తిగా పోతే నేను ఆత్మని అనేటువంటి భావం గట్టిగా నిలిచిపోయింది. కాబట్టి జీవుడు అనేటువంటి భావం పోవాలా, ఆత్మను అనేటువంటి భావం నిలవాలి. ఈ ప్రకారంగా ఆ ఆత్మను అనేటువంటి భావం అట్లా ఎల్లప్పుడూ కనుక నిలిస్తే అదే ఆత్మ స్వస్థితి, ఆత్మ సంస్థితి, ఆత్మలో నిలిచిపోవటం అని అంటారు. ఇది ఆత్మ సాక్షాత్కారం. ఆయనకి కోటీశ్వర సాక్షాత్కారం అయింది, మనకి ఆత్మ సాక్షాత్కారం కావాలి. ఆయన నిజంగా కోటీశ్వరుడు కానీ నిజంగా అనుకున్నాడు, ఇప్పుడు మేలుకొని కోటీశ్వర సాక్షాత్కారం అయింది. మనం నిజంగా ఆత్మస్వరూపులం కానీ ఇప్పుడు మాత్రం ఇదిగో ఈ జాగ్రత్త అవస్థలో జీవుడిగా ఉంటున్నాం. ఇప్పుడు మళ్ళీ మనకి ఆత్మ సాక్షాత్కారం కావాలంటే ఇదిగో దీంట్లో నుంచి మేలుకోవాలి. ఈ జాగ్రత్త అవస్థల నుంచి జ్ఞానావస్థలోకి మేలుకోవాలి. కాబట్టి ప్రపంచంలో జీవుడిగా వ్యవహరిస్తున్నటువంటి నేను శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా, సాధనల ద్వారా, సమాధి నిష్టలో, అంటే నేను జీవుణ్ణి కాదు, నేను ఆత్మను అనేటువంటి స్వానుభవంతో గ్రహించాలి. స్వస్థితిలో అంటే తన యొక్క స్థితిలో, ఆత్మస్థితిలో అలా ఉండిపోవాలి. మర్చిపోవటం, గుర్తు తెచ్చుకోవటం ఇవి ఉండదు. అది ఆత్మ సంస్థితి అని అంటే ఇలా ఆత్మ సంస్థితిలో ఉండటమే స్వాత్మ దర్శనం అన్నారు భగవాన్ రమణ మహర్షి. అదే పరమాత్మ సాక్షాత్కారం అన్నారు. అంతేకాదు ఇక్కడ ఒక మాట చెప్పారు, ఆత్మ నిర్ద్వయాత్ అన్నారు. ఆత్మ నిర్ద్వయాత్ అనేటువంటి ఒక మాట చెప్పారు. అంటే ఆత్మ ఏకం అద్వయం. ఇదేమో శాస్త్రం చెప్తుంది. నిర్ద్వయాత్ అంటే ద్వయం లేనటువంటిది. అద్వయం అన్నా నిర్ద్వయం అన్నా రెండోటి. కాబట్టి ఇక్కడ రెండు లేవు అని అంటున్నారు. అంటే నువ్వు ఆత్మవే కానీ ఆత్మ కన్నా వేరు కాదు. ఆత్మ కన్నా నువ్వు కనుక వేరయ్యావు అనుకో, ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత నేను ఆత్మని అని తెలిసిన తర్వాత ఏమండి నేను ఆత్మని తెలుసుకుంటున్నాను అన్నావా? ఇప్పుడు ఆత్మ కంటే నువ్వు వేరవుతున్నావు. ఆత్మ కంటే నువ్వు వేరయ్యావా? ఆత్మని పరిమితం చేస్తున్నావు. అంతే కదా? ఉన్నదంతా ఒక్కటే. ఈ ఒక్కదాన్ని నేను చూస్తున్నానండి అని అన్నావు అనుకో, అప్పుడు అదొకటి ఇదొకటి రెండు ఉన్నాయి కదా. ఇదే విశ్వరూప సందర్శనంలో వచ్చేటువంటి చిక్కు. విశ్వరూప సందర్శనం ఫోటో వేస్తారు మనకి. అర్జునుడు ఎక్కడ ఉంటాడు? అదో కింద ఎడం చేతి పక్క కింద ఉంటాడు. మరి శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తే ఎక్కడ ఉంటాడు? అది కింద నుంచి పైదాకా ఫోటో అంతా నిండు ఉంటాడు. మరి ఇప్పుడు అర్జునుడు ఎక్కడున్నాడు? విశ్వరూపానికి బయట ఉన్నాడు కదా. అంటే బయట ఉండి చూస్తున్నాడు కదా. కానీ విశ్వరూపంలో ఏముంది? పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, దానవులు ఉన్నారు, యక్షులు, కింద కింపురుషులు ఉన్నారు, పర్వతాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, లోకాలు 7, 14 లోకాలు ఉన్నాయి. వీటన్నిటికీ వేరుగా ఉంటాడు అర్జునుడు. కాబట్టి ఆ విశ్వరూపం బొమ్మనే అది తప్పు అనమాట. కాబట్టి అర్జునుడు ఎక్కడ ఉండాలా? ఆ రూపం లోపలే ఉండాలి. మరి రూపం లోపల రూపాన్ని ఎట్లా చూస్తాడు? కాబట్టి జనానికి అర్థం కాదు కదా. అందుకని అర్జునుడిని కాస్త వేరుగా వేసి ఇదిగో అర్జునుడు ఎక్కడ చూస్తున్నాడు, మీరేమో ఈ ఫోటోని చూడండి అంటే మనం అర్జునుడిని ఫోటోని రెండు చూడవచ్చు, విశ్వరూపాన్ని చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే పరిమితమైపోతుంది, పరమాత్మ పరిమితమైపోతుంది. ఆత్మ ఏకం అద్వయం ఒక్కటే ఉంది, రెండవది ఏమీ లేదు. ఆత్మ కన్నా వేరుగా నేను ఉన్నానంటే అప్పుడు రెండవది ఉన్నట్టు. రెండవది కనుకుంటే ఆత్మ పరిమితం అయిపోతుంది. కాబట్టి ఆత్మను నువ్వు వేరుగా ఉండి చూడటం కుదరదు.
వేరుగా చూచినటువంటి భగవంతుని యొక్క రూపాలు కానీ జ్యోతులు కానీ ఇంకా ఏవైనా సరే అవన్నీ కూడా నశించిపోయేవి. ఇప్పుడు దేవాలయానికి పోయి దేవుడిని చూస్తున్నావు, ఈయనండి పరమాత్మ అని అన్నావు, రైట్. ఆ దేవాలయం ఎంతకాలం ఉంటుంది? ఓ 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 400 ఏళ్ళు, 500, 1000 సంవత్సరాలు. ఆ తర్వాత అది కాస్త శిథిలం, దేవాలయం పోద్ది, దేవుడు పోతాడు. పోయేవాడు దేవుడా? కాదు. అందువల్ల మనం ఏం చూస్తున్నాం అని అంటే విగ్రహాన్ని మాత్రమే చూస్తున్నాం. కాబట్టి విగ్రహం పరమాత్మ కాదు, కానీ పరమాత్మని మనం విగ్రహంలో ఊహించుకుంటున్నాం. అలా ఊహించుకోవడానికి అదిగో ఆ దేవాలయాలు మనకు ఉపయోగపడతాయి, క్షేత్రాలు మనకు ఉపయోగపడతాయి. అంటే సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మని మనం ఒక్క చోట అలా కంటితో చూడాలి అని అంటే అదిగోనండి ఆ పరమాత్మే ఈ రూపంలో ఉన్నాడని మనం అలా భావిస్తూ ఉంటాం. కానీ రూపాలు మాత్రం నశించిపోయి, నామరూప గుణాలన్నీ కూడా పోయేటువంటివి, ఏది కూడా శాశ్వతంగా ఉండేటువంటిది కాదు. కాబట్టి ఆత్మ ఒక్కటే అద్వైతం, అది నీవే. నీకు వేరుగా కనుక ఏదన్నా ఉందా అది నీకు బరువు, నీకు వేరుగా ఉన్నది నీకు బరువు. ఇప్పుడు నేను ఆత్మని కదా, ఆత్మ నాకేం బరువు లేదు, కానీ శరీరం నాకు బరువు. ఇదిగోనండి 70 కిలోలు, 80 కిలోలు, 90 కిలోలు నేను మొయ్యలేకపోతున్నానండి, దేహాన్ని మొయ్యలేకపోతున్నానండి, తగ్గే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అనండి. నీ దేహాన్ని నువ్వు మొయ్యలేకపోతున్నావు, నీ దేహమే కదా. నువ్వు దేహాన్ని కనుక ఏంటంటే నీకు బరువు ఉండేది కాదు. నువ్వు నీ దేహం కాబట్టి అది ఒక వస్తువు, నీకంటే వేరుగా ఉన్నటువంటి వస్తువు కాబట్టి అది బరువు అయిపోతుంది. ఒక బాటసారంట తన యొక్క గ్రామం నుంచి పొరుగు ఉన్నటువంటి ఇంకో ఊళ్ళో ఉన్నటువంటి తన చుట్టం ఇంటికి పోతున్నాడు, బంధువుల ఇంటికి పోతున్నాడు. పూర్వకాలంలో ఈ ప్రయాణ సాధనాలు లేవు, అందుట్లో పల్లెల్లో అసలు ఉండేవి కాదు. అందుకని చెప్పి ఏం చేస్తారంటే పొద్దున్నే లేవటం, ఎప్పుడో మధ్యాహ్నానికో ఆ దూరాన్ని బట్టి సాయంత్రానికో ఆ ఊరు చేరతారు. చేరి ఆ ఇంట్లో 2 రోజులు 3 రోజులు ఉండి మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ ఇంటికి వస్తారు. మళ్ళీ పొద్దున్నే బయలుదేరి మళ్ళీ వస్తూ ఉంటారు. అంటే ప్రయాణ సాధనాలు లేవు కాబట్టి. మరి ఇంత దూరం ప్రయాణం చేయాలంటే మధ్యలో ఆకలి అవుతుంది కదా, అందుకని సద్దన్నం మూట కట్టుకొని పోతాం. పొద్దున్నే ఆ సద్దన్నం మూట కట్టుకొని అతను కాస్త నడక ప్రారంభిస్తూ ఉంటాడు అన్నమాట. సరే అలాగే ఇతను కూడా ఓ సద్దన్నం మూట నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. చాలా దూరం నడిచాడు. ఇంత దూరం నడిచిన తర్వాత ఇప్పుడు నడవటం కూడా చాలా కష్టంగా ఉంది, ఆకలేస్తూ ఉంది, దప్పిక అవుతా ఉంది, నెత్తి మీద మూట ఏమో బరువుగా ఉంది, అడుగులేమో తడబడతా ఉన్నాయి. ఈశ్వరోమంటూ ఎలాగో అలాగా చిన్నగా అడుగులు వేస్తూ ఉన్నాడు. అలా వేస్తూ వేస్తూ కొంత దూరం పోయేటప్పటికి అదృష్టవశాత్తు అక్కడ మంచినీరు ఉన్నటువంటి కుంట ఉంటుంది. ఆ కుంట ఉండేటప్పటికి ఎక్కలేని ప్రాణం లేచి వచ్చింది. వెంటనే అక్కడికి పోయాడు. పోయిన తర్వాత హాయిగా కాళ్ళు చేతులు గడుక్కున్నాడు. ఆ కుంట ఒడ్డున చెట్టు ఉంటే ఆ చెట్టు నీడను కూర్చున్నాడు. తన నెత్తి మీద ఉన్నటువంటి మూటని విప్పాడు, అందులో ఉన్నటువంటి మొత్తం తినేసాడు. ఇప్పుడు నెత్తి మీద ఉన్నటువంటి బరువు ఎక్కడికి వచ్చింది? తన లోపలికి పోయిందనమాట. అమ్మయ్యా అనుకున్నాడు. కాసేపు తిన్న తర్వాత వెంటనే మళ్ళీ ప్రయాణం చేయాలంటే కష్టం కనుక కాసేపు అక్కడే నడుము వాల్చేసాడు. ఇప్పుడు అతనికి హాయిగా ఉంది. ఎందుకని? ఆకలి తీరింది. ఆ కుంటలో ఉన్నటువంటి స్వాదు జలాలు, చక్కని నీరు, ఆ నీరు తాగేశాడు. నెత్తి మీద బరువు కాస్త పోయింది, ఒంట్లోకేమో బలం వచ్చింది. ఇప్పుడు చకచకా నడవటానికి కావాల్సినటువంటి శక్తి అంతా వచ్చింది. ఇంతవరకు మూట నెత్తి మీద ఉంటే అది బరువు, ఇప్పుడు బొత్తలోకి పోతే బలం. ఇంతకుముందు మొయ్యలేకపోయాడు, బరువుగా ఉంది. ఎందుకంటే దూరం నడిచేటప్పటికల్లా ఇక్కడ బరువుగా లేనటువంటిది పొయ్యకొంది బరువు ఎక్కుద్దంట. అందుకని అది బరువు ఎక్కింది. మరి ఇప్పుడు బొత్తలోకి పోయింది, మొత్తం అన్నం అంతా, అన్నం కూరలన్నీ బొత్తలోకి పోయింది. పోయేటప్పటికల్లా ఏమైంది? నెత్తి మీద బరువు తగ్గిపోయింది, ఒంట్లోకి ఏమో బలం వచ్చేసింది. హాయిగా ఉన్నాడు. ద్వైతం అనేటువంటిది ఇలా ఏడిపిస్తాడు దేవుడినైనా సరే, అద్వైతం అనేటువంటిది ఆనందం కలిగిస్తూ ఉంది. ద్వైతం తాను మూట, ద్వైతం తాను మూట, రెండు ఉన్నాయి. ద్వైతం బాధ, ఆకలి, దప్పిక, ఎట్టా నాకు ఎక్కడ ఈ తినడానికి ఎట్లా అని అనేకమైనటువంటి బాధ. అది కాస్త తినేశాడు. ఇక ద్వైతం లేదు, ఉన్నది ఒక్కటే తానే, తన కడుపులోకి పోయింది. కాబట్టి ఇప్పుడు తనకి ఏ రకమైనటువంటి బరువు లేదు, బాధ లేదు, హాయిగా ఉన్నాడు. కనుక ద్వైతంలో మోదం ఉంది, ఖేదం ఉంది, కానీ అద్వైతంలో మాత్రం ఆనందం మాత్రమే ఉంటుంది. ఇది అనుభవం, అద్వైత అనుభవం, ఒక్కటే అనుభవం, అందరికీ ఒకటే అనుభవం. ఇప్పుడు ఎవరు ఎంతమంది అయితే ఈ లోకంలో
సాక్షాత్కారాన్ని పొందారో, మోక్షాన్ని పొందారో, ఆత్మస్థితిలో నిలిచిపోయారో అందరి అనుభవం కూడా ఒకే రకమైనటువంటి అనుభవం. మనం గాఢనిద్రలో ఎట్లయితే అందరి అనుభవం, మంచోడు కానీ, చెడ్డోడు కానీ, పిచ్చోడు కానీ, తెలివిగల్లోడు కానీ, దుర్మార్గుడు కానీ, ఆడగాని మగ్గాని అందరి అనుభవం కూడా ఎట్లయితే ఒకే రకంగా ఉంటుందో, మనం కనుక ఉపాధుల్ని నిరసించి ఆత్మస్థితిలో కనుక ఉన్నట్లయితే ఆ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అందరి అనుభవం కూడా ఒకే రకంగా ఉంటుంది. ఎందుకంటే ఎదురుగా ఉన్నటువంటి జగత్తు అదృశ్యం, కేవలం తాను మాత్రమే ఆత్మగా ఉంటాడు. ఆత్మ ఆనంద స్వరూపం కనుక నిరంతరం కూడా ఆనందంగా ఆత్మానందం బ్రహ్మానందంలో ఓలలాడుతూ ఉంటాడు. అటువంటి సమయంలో ఆ ఆత్మస్థితిలో ఇక జీవుడు అనేటువంటి వాడు లేడు, అంతా తాను తప్ప అన్యమైనటువంటిది ఏదీ లేదు. అదే ఆత్మనిష్ట. మరి జ్ఞానము, ఇప్పుడు జ్ఞానం కూడా లేదు. ఇదే మనం తెలుసుకోవాల్సింది. చాలామంది ఏమనుకుంటారంటే ఆత్మనిష్టలో ఉంటే ఈ జ్ఞానం అంతా మనకు అవసరం అనుకుంటాం. ఈ జ్ఞానం ఎందుకు? ఇదంతా అజ్ఞానం, ఇది పెద్ద జ్ఞానం కాదు. అసలు నిజంగా ఆత్మగా ఉంటే ఆత్మ చిత్స్వరూపం, అది జ్ఞానస్వరూపం. కాబట్టి ఇంకేం జ్ఞానం కావాలి నీకు? ఆ జ్ఞానాన్ని నిలబెడతాను ఇంకో జ్ఞానం. ఇప్పుడంటే మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం కోసం ఈ జ్ఞానం, ఆత్మని కనిపెడతానికి కాదు. అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే ఆ అడ్డం కాస్త తీరిపోద్ది, మనం ఆత్మగా ఉంటామా అని. ఆత్మగా ఉన్నామంటే ఎల్లప్పుడూ ఉంటాం, జ్ఞానస్వరూపంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అదే సత్తు చిత్తు ఆనందం. కనుక ఇది మనం ఆత్మ జ్ఞానస్వరూపం అని. ఇది అద్వైతం. అద్వైతంలో రెండు ఉండేటువంటి వీలు లేదు. మరి ఆత్మజ్ఞానం అనేటువంటిది ఆత్మ కన్నా వేరా? జ్ఞానం అంటే దేన్ని తెలుసుకోవటం కాదు. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అంటే ఈ శాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలని వస్తున్నారు. కాబట్టి జ్ఞానం అంటే ఏమిటి? తెలుసుకోవటం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మను తెలుసుకోవటం కాదు. ఏమంటే బాగానే అర్థం చెప్పాం కదా. జ్ఞానం అంటే తెలుసుకోవటం, ఆత్మజ్ఞానం అంటే ఆత్మను తెలుసుకోవటం. అవునా? ఆ విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు భగవాన్ రమణ మహర్షి. 27వ శ్లోకంలో రేపు తెలుసుకుందాం.